జడ్చర్ల నియోజకవర్గాన్ని తీసుకుందాం. జడ్చర్ల నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు, ఎర్ర సత్యం అన్న ప్రాతినిధ్యం వహించినటువంటి ద గ్రేట్ నియోజకవర్గం జడ్చర్ల నియోజకవర్గం. జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల విషయానికి వస్తే మొత్తం ఓటర్లు 2,20,503 ఓట్లు. జడ్చర్ల నియోజకవర్గంలో 2,20,503 ఓట్లు జడ్చర్ల నియోజకవర్గంలో ఉంటే అందులో బీసీల ఓట్లు 1,37,748 ఓట్లు. ఓన్లీ బీసీలే 1,37,748 ఓట్లు. ఇక రెడ్ల ఓట్లు ఎన్ని ఉన్నాయంటే 10,499 ఓట్లు. 10,499 ఓట్లు ఉన్నాయనేమో ఎమ్మెల్యే అయ్యి జనంపల్లి అనిరుద్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యే. ఇప్పుడు 1,37,748 ఓట్లు ఉన్నటువంటి బీసీలను రాజకీయ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఎర్ర సత్యం అన్న కుటుంబాన్ని ఇక్కడికక్కడ చేసి అందరు కూడబలుక్కొని అన్ని పార్టీలో డిస్టర్బ్ చేసే కార్యక్రమం చేశారు. ఇదే ఎర్ర సత్యం అన్న ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గం ఎర్ర సత్యం అన్న కనుక ఇవాళ ఉండి ఈ రేవంత్ రెడ్లు, ఈ అరుణా రెడ్లు, లేకపోతే ఈ బుడబుడ రెడ్లు ఎవరైతే ఉన్నారో ఈ ఒక్కడు కూడా తోక జాడియకపోవు. వీళ్ళందరూ మూకుమ్మడై ఎర్ర సత్యం అన్నని మర్డర్ చేశారు. ఖచ్చితంగా ఎర్ర సత్యం అన్న ఆశయాన్ని నిలబెట్టేటువంటి శక్తి ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతుంది. ఆయన వారసత్వాన్ని ఖచ్చితంగా రేపు గద్దె వైపు తీసుకొని పోతుంది. ఏడ గెలుస్తారా? 10,499 ఓట్లతోని జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు మీరు గెలుస్తారా? అవుతుందా? ఇక ఈసారి చూద్దాం. ఇగో ఇవి బీసీల ఓట్లు 62.47% ఓట్లు ఓన్లీ జడ్చర్లోనే. బలమైన ముదిరాజ్ సామాజిక వర్గం జడ్చర్లలో ఉంది. ముదిరాజుల ఓట్లు ముదిరాజులు వేసుకుంటే జడ్చర్లలో ఎమ్మెల్యే అవుతారు. మా బీసీల అందరం కూడా ఒక్కసారి వేసుకుంటే మీకు డిపాజిటే లేదు, డిపాజిట్ కూడా సరిపోవు. మీకు డిపాజిట్ రావాలంటే 22,000 ఓట్లు రావాలి. 22,000 ఓట్లు కూడా లేవు మీ తానా, రెడ్ల తానా. ఇక 1962 78 కేశవులు, ఆ తర్వాత ఎల్ఎన్ రెడ్డి, ఆ తర్వాత నరసప్ప, వీళ్ళు జడ్చర్ల నియోజకవర్గంలో విజయం సాధిస్తే 1983 94లో ఎం కిష్టారెడ్డి, సుధాకర్ రెడ్డి, ఆ తర్వాత 94లో సత్యనారాయణ. ఇదే సత్యనారాయణ, మరాఠీ సత్యనారాయణ. ఎర్ర సత్యం అన్న ఇంటి పేరు మరాఠీ సత్యనారాయణ. మరాఠీ సత్యనారాయణ ఎర్రగా ఉంటాడు కాబట్టి ఎర్ర సత్యం అని అంటుండే. సో సత్యనారాయణ 94లో విజయం సాధించాడు. ఆ తర్వాత హ్యాట్రిక్ బీసీ విజయం సాధించారు ఎర్రశేఖర్, మరాఠీ చంద్రశేఖర్, ముదిరాజ్ నేత. 96, 99, 2009 వరకు ఎర్ర సత్యం అన్న తమ్ముడు అక్కడ విజయం సాధించడం జరిగింది. అక్కడి నుంచి ఎర్ర సత్యం అన్న ఫ్యామిలీ మధ్యలో పంచాయతీలు పెట్టి వాళ్ళే కొట్టుకున్నట్టు చేసి రెడ్లంతా చేసి, ఆ తర్వాత మెల్లగా లక్ష్మారెడ్డి అని చెప్పి ఆయన, ఆ తర్వాత మల్లు రవి, ఆ తర్వాత ప్రస్తుతం జనంపల్లి అనిరుద్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే ఈ కుటుంబాన్ని డిస్టర్బ్ చేసి తాకట్లు పెట్టి కేసులు ఇరికిచ్చి నానా యాగి చేసారు. అందుకోసమే వీళ్ళ సోపది పట్టొద్దని చెప్తాను నేను. ఈ రెడ్ల సోపది పట్టొద్దిగా. ఇక్కడ బీసీ నాయకత్వం ఎంత బలమైన బీసీ నాయకత్వం ఉంది చూడండి. ఎర్రశేఖర్ మాజీ ఎమ్మెల్యే, జడ్చర్ల నుంచి 3 సార్లు ఎమ్మెల్యే, బీసీ రాజకీయాలకు మూల స్తంభం ఇవాళ. తర్వాత మధుసూదన్ యాదవ్, ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు, ఆయన టికెట్ వస్తుందని బలమైన ఎన్నికల అభ్యర్థి, కీలక నేత. ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ ఉన్నారు, బీసీ హక్కుల పోరాట నాయకుడు, ఈయన చాలా మంచి నాయకుడు. బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ఉన్నాడు, బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆయన కూడా చాలా బలమైనటువంటి నాయకుడు, చురుకైన పాత్రలో ఉన్నాడు. ఇంక ఇటువంటి నాయకత్వమే కాక ఇంకా బలమైన నాయకత్వాన్ని ఇగో శివరామచంద్ర, ఆ తర్వాత వెంకట్రాములు, ఆకుల వెంకటయ్య, వీళ్ళందరూ కూడా ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఉంటే పాండు యాదవ్, మిర్జిల్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు ఉన్నాడు, 2 సార్లు ఏకగ్రీవం అయినటువంటి పాండు యాదవ్ ఉన్నాడు, ఎల్లయ్య యాదవ్ ఉన్నాడు, ఆ తర్వాత గోదా శ్రీశైలం యాదవ్ ఉన్నాడు, కుల్కచర్ల శ్రీనివాస్ ఉన్నారు. వీళ్ళందరూ బలమైన బీసీ నాయకులు జడ్చర్ల నియోజకవర్గం. అసలు వీళ్ళు దాల్చుకునే వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు. 2028లో జరగబోయేదే చెప్తా ఉన్నా. 62.47% బీసీ ఓటు బ్యాంక్ ఇంత భారీ ఉంది. రాజకీయ వారసత్వం ఎర్రశేఖర్ ముదిరాజ్ నెలకొల్పిన సుస్థిర పునాది ఉన్నది, ఉద్యమ స్ఫూర్తి ఉన్నది. ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ నేతృత్వంలో బలమైన గౌడ సామాజిక వర్గ శక్తులు ఉన్నాయి. అక్కడ క్షేత్రస్థాయి నాయకత్వం ఉంది, బలమైన నెట్వర్క్ ఉన్న యాదవ్ అగ్రశ్రేణి నాయకత్వం అంతా అక్కడ ఉన్నది. ఇదంతా జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి బలమైనటువంటి బీసీ నాయకత్వం. 10,000 ఓట్లు లేని రెడ్డిలు ఆడ ఇంకా మేము ఈసారి మేము ఆసారి ఇక వాళ్ళ డైలాగులు చూస్తూ ఉంటే పరిశాన్ అనిపిస్తూ ఉంది. రైట్, ఇంకా ఈసారి మీరు రాసి పెట్టుకోండి, జడ్చర్ల ఎమ్మెల్యే గారు లాస్ట్ ఫైనల్ ఇదే. ఇక దీని తర్వాత మీరు కాలేరు, మీ రెడ్లకెనే ఒకడు కాలేడు ఆడిగా.